బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసమే సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారానే కాకుండా పేదలకు మంచి చేయాలనే లక్ష్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైద్యానికి ఎక్కడా కరువు లేదని, అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని కూడా తెలిపారు. హామీలు చెప్పారు, ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు చేరువ చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటైన వంటి ఆడబిడ్డలు స్కూలుకు పోతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా ఒకేసారి 67 లక్షల మంది విద్యార్థినులకు సుమారు 8,500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చెల్లించడం జరిగిందంటే ఇది ఒక చరిత్ర. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల హామీగా ఇదే హామీని తీసుకొని వచ్చారు, వేరే పేరు చెప్పి. ఆ రోజు ఫట్టుమని 40 లక్షల మందికి ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. 5 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈరోజు ప్రజలకు చేరువ చేయడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు, ఏదైతే హామీ చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తూ ఉంది. సుమారు 64 లక్షల పెన్షన్లు చెప్పాం. తూచా తప్పకుండా 1వ తారీఖున 64 లక్షల పెన్షన్లు